నేను అది విస్తారంగా చెప్పట్లేదు, క్లుప్తంగానే చెప్తున్నాను. గణపతి ఆరాధన విశేషం ఆయుర్వేద విజ్ఞానం మళ్ళీ చెప్పినప్పుడు మరికొంత చెప్తాడు. ఎందుకంటే ఆరోగ్యానికి గణపతికి ఉన్న అనుబంధం మళ్ళీ అక్కడ వివరిస్తాడు ఆయన. గణేశ మంత్రం అసలు ఆ గణేశాయ నమః చాలుట, గణపతయే నమః ఉంది. దీని గంభీజాన్ని కలిపి ఉపదేశపూర్వకంగా చేస్తాం, లేదా శ్రీ గణేశాయ నమః గణేశనామంతో. ఈ గణేశారాధన అత్యంత ఉత్కృష్టమైనది, అది ఇహపరములు రెండూ ఇవ్వగలిగేటువంటిది. అందుకు గణపతి ఆరాధనని ప్రత్యేకంగా ఇక్కడ వివరించారు. దాని తర్వాత గణపతికి ఉన్న విశేషాల్లో ఔషధ శక్తి కలిగించేవాడు గణపతి అన్నారు. ఇక్కడ చూడండి, ఔషధ శక్తి. ఔషధ శక్తి అంటే మీరు ఏది పుచ్చుకున్నా గణపతిని స్మరణ చేస్తే అది ఔషధంగా మారుతుందిట. ఔషధం అంటే హితకారి అవుతుంది, అది ఇంకా మనల్ని బాధించదు అని గణపతికి ఆయన ముఖ్యంగా ఆయన ఔషధులకి అన్నములకి ప్రతిష్ఠిస్తున్నాడు. అంతేకాకుండా గణపతి కుదురుకి దేవత. కుదురు, ఈ మాట తెలుగు మాట. కుదురు తెలుసు కదా, ఒక చెట్టు పైకి పాకాలంటే దానికి కుదురు గట్టిగా ఉండాలి, కుదురు లేకపోతే పడిపోతుంది అది. కానీ కుదురు గట్టిగా లేకపోతే చెట్టు సాగలేదు. అంటే చెట్టు సాగకుండా విఘ్నం కలుగుతుంది ఎప్పుడు? కుదురు గట్టిగా లేకపోతే. కనుక కుదురు కుదరాలంటే గణపతి, కుదురు కుదరాలంటే గణపతిని పట్టుకోవాలి. అయ్యా మాకు ధ్యానానికి కూర్చోమన్నారు, కుదరడం లేదండి. ఈ కుదరడం లేదనే మాట ఈ రోజు మరీ ఎక్కువ. ఎవడికి తిరిగి కుదరదు. సాధన చేయాలంటే ఒళ్ళు కుదరదు, ప్రధానికి కుదరదు. ఈ కుదరకపోవడానికి విఘ్నం అని పేరు. అది కుదర్చడమే స్వామి పని, విఘ్నహంత. అందుకు కుదురే గణపతి.